హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శశి టైలర్. నేను మీ శశి. ఈరోజు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడం ఎలా అనేది చూద్దాం. ముందుగా మనకు ఆల్తీ బ్లౌజ్ ఉంటే చాలండి. మనకు కరెక్ట్గా సరిపోయిన మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నీట్గా ఇలా సర్దుకున్న తర్వాత ఫస్ట్ ఎడ్జెస్ మన ఎదురు వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. కింద వచ్చేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి. కింద వచ్చేసి 1.5 ఇంచ్ హెమ్మింగ్ పట్టీకి వదిలేసాను. దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకొని మనం తీసుకున్న ఆల్తీ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. దీనికి టేప్ ఏం అవసరం లేదండి, మన మెజర్మెంట్స్ బ్లౌజ్తోనే కొలవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము ఈ వల్ల కుట్టు నుండి ఆ వల్ల కుట్టు వరకు పట్టుకొని నడుము లూజు కొలవాలి. ఎడ్జెస్ కుట్లలోకి వదిలేసుకోవాలి. వీపు డాట్స్ కోసం కూడా 1 ఇంచ్ వదులుకోవాలి. తర్వాత వెనుకల బెల్ట్కు మెడ లెంత్ అక్కడనే మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎంత ఉందో అంత పెట్టేసుకొని తర్వాత వచ్చేసి స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ తీసుకున్న తర్వాత ఖర్చు కోసం 2 ఇంచెస్, అది మన ఇష్టం అండి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ పెడుతున్నా. తర్వాత వచ్చేసి మనం ఇది చిన్న సైజు బ్లౌజే, 36 బ్లౌజ్ నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి దీనికి వచ్చేసి 5.5 షోల్డర్ పెట్టుకుంటే, షోల్డర్ విత్ నెక్ 2 కలిపి 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ విడత వచ్చేసి 2.25 పెట్టుకుంటే సరిపోతుందండి. కింద వచ్చేసి డీప్ దగ్గర 2.5 పెట్టుకోవాలి. చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు కిందకి దించాలి. ఈ బ్లౌజ్ 6 ఇంచులు అనేది మన చిన్న సైజ్ బ్లౌజ్కైనా సరే పెద్ద సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచులు సరిపోతుంది. స్ట్రైట్గా లైన్ తీసుకుని ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్లో లైన్ గీసుకోవాలి. తర్వాత మధ్యలో ఒక లైన్ గీసుకొని 1.25 ఇంచు మార్క్ చేసుకో. ఇది చిన్న బ్లౌజే కదా, 1.25 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఒకవేళ 40 సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. అంతే అండి. చిన్నటివి చూసుకుంటే చాలు. మన బ్లౌజ్ మన ఇంట్లో ఉండి మనమే ఇంత నీట్గా కుట్టుకోవచ్చు. నెక్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ తీసుకొని మన దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో రౌండ్ గీసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్తో ఇలా రౌండ్ గీయచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫ్రీ హ్యాండ్తో అయినా. అంతే అండి, బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. ఇంకా మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఇంకొకసారి చూస్తున్నాను. బ్యాక్ డాట్స్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్కి మిడిల్లో మనం ఇది కుట్టేటప్పుడైనా వేయచ్చు, కానీ కొంతమంది బిగినర్స్ తెలియదు కదా ఎంతలో వేయాలి ఏం కదా అని. అందుకనేసి మిడిల్లో ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని 1 ఇంచు డాట్స్ కోసం వదులుకున్నాం ఖర్చు. 1/2 ఇంచ్ వచ్చేటట్టు డాట్ మిడిల్లో వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఈ టిప్ చెప్తానండి. స్టిచ్చింగ్ వీడియోలో కూడా మనం చేయొచ్చు. ప్లీజ్ నా వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ ఒప్పులు ఏది లేకుండా కట్ చేసుకోవాలి. లైన్ పైనే కట్ చేయాలి. ఇంకా మరెన్నో టిప్స్ చెప్తాను. హ్యాండ్స్ డిజైన్స్, ఫ్రంట్ పార్ట్ కోపుగా రావాలని, కప్ సైజు అన్ని వీడియోస్ పెడతానండి. ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత మనం కుట్లలోకి పెట్టుకున్నాం కదా, ఇంటి కాడ ఒక ఖర్చు
కుట్లలోకి పెట్టుకుని ఆడ స్ట్రైట్ కాడ ఒక ఘాటు పెట్టుకునేసి అంతే అండి, బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. చూడండి ఎంత చక్కగా మనం ఇంట్లో ఉండే ఇలా బ్లౌజులు మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్న ఆపోజిట్కు హ్యాండ్స్ తీసుకోవాలి. మనం ముందే చెక్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్స్ వస్తాయా, చంక పీసులు వేయాల్సిన అని. తర్వాత 1.5 ఇంచుతో మార్జిన్ వేస్తున్నాను. ఇది హెమ్మింగ్ పట్టీకి ప్లెయిన్ బ్లౌజ్. ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ పైనే ట్రై చేయండి. ఎంత ట్రై చేస్తే అంత మేలు. మనం దీనికి టేప్ ఏమి వాడాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న హల్దీ బ్లౌజ్ ప్రకారం ఉక్సుల పట్టి టైప్కి వెళ్ళి హ్యాండ్ తీసుకొని మనం డైరెక్ట్గా చేతి మార్కింగ్ పైన పెట్టేసి మార్క్ చేసుకోవచ్చండి. ఇది ఈజీ చూడండి. ఇప్పుడు అక్షరం చదువుకొని వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకేం మెజర్మెంట్సే తెలియాల్సిన అవసరం అయితే లేదు. మన కాల్తీ బ్లౌజ్ ఉంటే చాలు. ఇలా మనం తీసుకున్న హ్యాండ్కు ఒక 1/4 ఇంచు మార్జిన్ ఎక్కువ పెట్టుకునేసి స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా కింద కూడా స్ట్రైట్ లైన్ తీసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర జాయింట్ల కాడ 1.5 ఇంచు దగ్గర గీత పెట్టుకొని ఆ నుంచి చిన్నగా కరువు తిప్పుకోవాలండి. ఒకటేసారి కరువు తిప్పకూడదు. రౌండ్ చిన్న చిన్నగా ఇలా గీట్లు పెట్టుకోండి. ముడతలు రాకుండా ఫిట్గా బాడీకి అతికినట్టు బ్లౌజ్ వస్తుంది. ముడతలు అనేది ఎక్కడా రాదండి. మనం మార్చింగ్ చేసుకున్న దాని ప్రకారం లైన్ పైనే కట్ చేసుకోవాలి బ్లౌజ్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఫోల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా విడి తీసుకొని అక్కడ ఒక ఘాటు పెట్టుకోండి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. అంతే అండి, అక్కడ ఒక ఘాటు పెట్టుకోండి. ఇంకా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ వచ్చేసి కరువు ఎలా తీయాలో చూడండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా హెచ్చు తగ్గులు ఏంటివన్నా ఉన్నా కూడా కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ వచ్చినప్పుడు ఇంకా నీట్గా స్టిచ్చింగ్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత కరువు వచ్చేసి మిడిల్లో ఒక 1/2 ఇంచు ఒక లగ్గీత గీసుకొని పై నుండి తగ్గుతూ 1/2 ఇంచు ఎక్కువ 3/4 ఇంచు తక్కువకు మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చక్కగా గీసుకొని కట్ చేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్ గాన పాటిస్తే గాన మీకు బ్లౌజ్ ఖచ్చితంగా కుదురుతుంది. మనం ఏ సైడ్ అయితే కరువు తీసామో అక్కడ ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆపోజిట్ ఉంటాయి ఖర్చులు. ఇది ఫ్రంట్ పార్ట్ మన సైడ్ వేసుకోవాలా, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్ వేసుకోవాలా. నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా పాటించండి. ఇలానే బ్లౌజ్ కట్ చేయండి. ఖచ్చితంగా మీకు స్టిచ్చింగ్ వీడియో బ్లౌజ్ ఖచ్చితంగా కుదురుతుంది. మనకు క్రాస్ కావాలంటే ఇలా వేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకునే వైపు చంక భాగం వేసుకొని కట్ చేసుకోవాలి. లేదు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా నేను పెడుతున్నా కదా, ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇలా వేసుకొని చూసుకోవాలి. మనం ఎక్కడ క్లాత్ ఇది అనిపిస్తే మనం అక్కడ పెట్టుకోవచ్చండి. స్ట్రైట్ అయితే స్ట్రైట్ పెట్టుకోవాలి, క్రాస్ అయితే క్రాస్ పెట్టుకోవాలి. మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ బ్లౌజ్ ప్రకారం చేయాలి. నాదైతే ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ పెడుతున్నా. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్జిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసుకున్న తర్వాత చక్కగా ఇలా హెచ్చు తగ్గుల కాడ లైన్ గీసేసుకోండి. మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసి 1.5 ఇంచు హెమ్మింగ్ పట్టీకి పెట్టాం కదా, దాన్ని కూడా చూసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని పెట్టుకోవాలి.
ఇక్కడ 2 ఇంచెస్ షేప్ బెల్ట్ అక్కడికి వస్తుంది 2 ఇంచెస్. మన మెజర్మెంట్స్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే దాని ప్రకారంగా కట్ చేసుకొని కుట్టచ్చండి. బ్లౌజ్ కుట్టడం అనేది పెద్ద పనేం కాదు. ఇంట్లో మిషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఈజీగా మన బ్లౌజ్ మనమే ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా ఆల్తీ బ్లౌజ్ టేప్ పెట్టుకొని అయినా కొలవచ్చు. లేదా ఇంకో ఈజీ టిప్ చెప్తానండి. మనం డైరెక్ట్గా ఉక్స్ పట్టికెళ్ళి ఇలా కొలుసుకోవచ్చు. కొలుసుకున్నాక హెచ్చు తగ్గులు మనం కింద ఖర్చు పైన ఖర్చు పెట్టుకోవాలి. అలా లేకుండా ఇక్కడ ఉక్స్ పట్టికెళ్ళి డైరెక్ట్గా ఆల్తీ బ్లౌజే తీసుకునేసి మనం డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. ఇలా మెజర్మెంట్స్ మా బ్లౌజ్ తీసుకొని డైరెక్ట్గా గీసేసుకోవచ్చు అండి. పైన ఖర్చు వదిలేసుకొని గీసుకోవచ్చు. చూడండి రౌండ్ ఎంత బాగా వస్తుందో. ఫ్రీ హ్యాండ్ కరువు స్కేలే ఏం అవసరం లేదండి. చాలా మన దగ్గర ఉన్న వాటితోనే మనం కుట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టికెళ్ళి డాట్ కోసం ఒక 4 ఇంచులు కింది నుండి పై నుండి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ చేసుకుంటే చాలండి. ఫ్రంట్ షేప్ ఒక దగ్గర వచ్చేసి కప్పు పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి 10.5 ఉంది. మనం వీకితే సాగుతుంది ఎక్కువ బ్లౌజ్. అలా కాకుండా ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనం ఇలా డైరెక్ట్గానే మెజర్మెంట్ చేయొచ్చు. టేపే అవసరం పడదు. మన దగ్గర మెజర్మెంట్స్ బ్లౌజ్ ఉంటే చాలండి. ఇలా మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇక్కడ పట్టికెళ్ళి కరువు వస్తుంది. కొంచెం రౌండ్గా ఫ్రీ హ్యాండ్తోని తిప్పేది నేర్చుకోవాలి. కరువు స్కేల్ కంటే ఇలా ఫ్రీ హ్యాండ్ అయితేనే మేలండి. ఫ్రీ హ్యాండ్తో ఎంత బాగా నేర్చుకుంటారో అంత బాగా బ్లౌజ్ మీరే కుట్టుకోగలుగుతారు కటింగ్ చేసుకొని. వీలైనంత వరకు ఫ్రీ హ్యాండే వాడండి. మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుంటే అంతే మన ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. క్రాసులు ఏది రాకుండా ఫ్లైట్ కదా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్ దగ్గర చూడండి ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి మన బ్లౌజ్ కుట్టుకోవాలనుకునే వారి కోసం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో మటుకు. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా చేయండి. మన సొంత బ్లౌజ్ ఓన్గా ఒక్కటి కుట్టుకున్నా మనకు సంతోషమే కదా అండి. బయట వేలకు ఇచ్చి కుట్టించుకొని వాళ్ళు సరిగ్గా కుట్టక చూడండి ఇలా ఖర్చులు ఏమన్నా ఉంటే ఇది చేసేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ దానిపైన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలా. షేప్ బెల్ట్ కొలుచుకోవాలి. మనం కింద 1.5 ఇంచు ఎమ్మింగ్కి ఇచ్చాం కదా, ఇటు సైడ్ 2.5 ఎడ్జెస్కి వెళ్ళి 2 ఇంచెస్ వస్తుంది. అదే మెజర్మెంట్స్ తీసుకొని మన దగ్గర బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ ఒకేలాగా సమానంగా వచ్చేలా మార్జిన్ చేసుకొని 2 దిక్కులా ఉక్స్ పట్టికెళ్ళి 2.5 ఇంచు మనకున్నది, ఒక 1/2 ఇంచు ఖర్చుతో కలిపి 3 ఇంచులు. కుట్లల్లోకి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మధ్యలో వచ్చేసి 2.75 ఇంచు పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ గీసుకొని ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి లైట్గా కరువు దించాలి. క్రాస్గా వస్తుందండి. కొంచెం లోపలికి ఇలా క్రాస్గా తీస్తే మనకు షేప్ బెల్ట్ రెడీ. మనం మార్జింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలండి. 4 పీసులు నా ఫోల్డింగ్ పైన ఉంది కదా,
పీసులు కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి. చూడండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి యూజ్ అవుతుంది వీడియో. నెక్స్ట్ వచ్చేసి హెమ్మింగ్కు పీస్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఉండేటట్టు పీస్ కట్ చేసుకోవాలి. నెక్కు సరిపడా పీసులు కట్ చేసుకుంటే మనం ఇంట్లోనే ఉండి ఇంత నీట్గా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. మన బ్లౌజ్ మనమే కుట్టచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనకు ఆల్తీ బ్లౌజ్ ఒక్కటి ఉంటే చాలు. మనకు బాగా కుదిరిన మెజర్మెంట్స్ బ్లౌజ్ ఉంటే చాలు. దాని ప్రకారంగా ఇలా కట్ చేస్తే ఒంటికి అత్తినట్టు వస్తుంది. లైక్ చేయడం మర్చిపో